హాయ్ అండి అందరికీ. నా ఛానల్ ఎవరైనా కొత్త చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నిండు నూరేళ్ల సావాసం సీరియల్లో ఏం జరిగిందంటే, రాజు బుజ్జమ్మను తీసుకొని అమరింటికి వస్తాడు. మనోహరి చంబా చూస్తారు. ఇక ఆశ్చర్యంగా మనోహరి, ఇదేంటి చంబా, ఈ ముసలోడు ఆ పిల్లలను తీసుకొని ఇక్కడికి వస్తున్నాడు అని అడగగానే చంబా వెటకారంగా, తల్లి ఎక్కడుంటే పిల్ల అక్కడే కదా ఉంటుంది అని చెప్పగానే మనోహరి కోపంగా, నువ్వు ఆపుతావా, వాళ్ళు తల్లి పిల్లలని అమర్కి తెలియకూడదు అంటుంది. దీంతో చంబా, నాకో విషయం అర్థం కావటం లేదు, ఆ పిల్లే తన కూతురని బాగి అమర్కు ఎందుకు చెప్పటం లేదంటావు అని అడగగానే మనోహరి కోపంగా, బాగి ఇక్కడకు వచ్చింది నన్ను అమర్ని కలపడానికి, తండ్రి కూతులను కలపడానికి కాదు అని చెప్తుంది. నన్ను అమర్ను కలపగానే బాగి ఆ పిల్లని తీసుకొని దూరంగా వెళ్ళిపోతుంది అని మనసులో అనుకుంటుంది. ఇక చంబా కూడా మనసులో, వాళ్ళ వలలో బాగా చిక్కుకుపోయావని అంటుంది. ఇంతలో దగ్గరకు వచ్చిన బుజ్జమ్మ, హాయ్ ఆంటీ అంటూ మనోహరిని పలకరిస్తుంది. దీంతో మనోహరి కూడా, హాయ్ పాప, ఏంటి రాజుగారు పాపను తీసుకొని ఇక్కడికి వచ్చారు అని అడగగానే, దీంతో రాజు, మీకు తెలిసినదే కదా మేడం, బాగి గారు పాపను వదిలి ఎక్కువ రోజులు ఉండలేరు కదా అని చెప్తారు. దీంతో మనోహరి అనుమానంగా, ఈ పాప తన కూతురని అమర్కు తెలియకూడదని బాగి చెప్పింది కదా అని అనగానే బుజ్జమ్మ వెంటనే, నేను మా అమ్మ ఎవరో తెలియనట్టు నటిస్తున్నాను ఆంటీ అంటుంది. దాంతో చాంబా మనసులో, తల్లి 3 ఆకులు చదివితే పిల్ల 6 ఆకులు చదివినట్టుంది, ఈ వయసుకి ఇన్ని తెలివితేటలేంటి నీకు అని అనుకుంటుంది. అప్పుడే మనోహరి, సరే జాగ్రత్తగా మేనేజ్ చేయాలి, సరే పదండి లోపలికి వెళ్దామంటూ అందరూ లోపలికి వెళ్తారు. ఇక లోపలికి వచ్చిన బుజ్జమ్మను చూసి పిల్లలు వెళ్ళి ప్రేమగా పలకరిస్తాడు. అప్పుడే అమర్ కూడా పైనుంచి వచ్చి బుజ్జమ్మ అంటూ పలకరిస్తాడు. ఇక రాజు అమర్ను పలకరించిన, సార్, బుజ్జమ్మ కొన్ని రోజులు మీ దగ్గరే ఉంటానంది, అందుకే తీసుకొచ్చాను అని చెప్పగానే అమర్, భలే వారే రాజుగారు, ఎన్నాళ్ళైనా బుజ్జమ్మ మా దగ్గరనే ఉండొచ్చు అని చెప్పగానే రాజు, థ్యాంక్ యూ సార్ అంటాడు. ఇక బుజ్జమ్మ కూడా థ్యాంక్ యూ సార్ అని చెప్తుంది. అప్పుడే అక్కడికి వచ్చిన మిస్ అమ్మ, ఈ పాప ఎవరు అని అడుగుతుంది. అందరూ షాక్ అవుతారు. బుజ్జమ్మ కూడా మీరెవరు అని అడుగుతుంది. దీంతో చంబా మరింత షాక్ అవుతుంది. అప్పుడే రాతోడు కల్పించుకొని, ఈ పాప సారుకు చాలా ఇష్టమైన పాప మిస్ అమ్మ, ఈవిడ ఒకప్పుడు ఈ పిల్లలకు కేర్ టేకర్ బుజ్జమ్మ అని చెప్పగానే బుజ్జమ్మ ఏమీ తెలియనట్టు ఓ అలాగా అంటుంది. ఇక చాంబా మాత్రం షాకింగ్గా, నేను ఇక్కడ ఉండలేను మనోహరి, నేను వెళ్ళిపోతాను అంటూ మనోహరికి చెవిలో చెప్తుంది. ఇక మనోహరి కోపంగా, ఎక్కడికి వెళ్తావు, నోరు మూసుకొని ఇక్కడే ఉండు అని చెప్తుంది. ఇంతలో రాజు మిస్సమ్మను చూస్తూ, నమస్కారం మేడం, బాగున్నారా అని అడగగానే మిస్సమ్మ కూడా, బాగున్నాను రాజుగారు, మీరు ఎలా ఉన్నారు అని అంటుంది. ఇక ఆశ్రమంలో పిల్లలు ఎలా ఉన్నారు అని అడగగానే రాజు, మీ దయ వల్ల బాగున్నాం మేడం, మీరు ఊరికెళ్ళారు అని చెప్పారు, ఎప్పుడొచ్చారు మేడం అని అడగగానే రాతోడు నవ్వుతూ, మిస్సమ్మ ఈరోజే వచ్చింది రాజుగారు, ఈ ఇంటికి కళ వచ్చింది, మా అందరి కళ్ళల్లో వెలుగు వచ్చింది అంటూ రాతోడు నవ్వుతుంటే అమర్ కోపంగా రాతోడుకు, ఆపుతావా అంటాడు. ఇక మనోహరి కూడా, అనవసరంగా అమర్కు కోపం తెప్పించకు రాతోడు అనగానే మిస్సమ్మ కోపంగా, నేను మాట్లాడుతుంటే అంత కోపం ఎందుకు, అయినా ఈ పాప ఎందుకు వచ్చింది అంటుంది. ఇక అమర్ కూడా కోపంగా, తను ఎందుకు వస్తే నీకెందుకు అంటాడు. దీంతో మిస్సమ్మ కోపంగా, నలుగురు పిల్లలు ఉన్నారు సరిపోలేదా, మళ్ళీ ఈ పాప ఎందుకు అని అనగానే అమర్కు కోపంగా, అది నీకు అనవసరం, ఇదిగో మనోహరి, నీకు ఇప్పుడే చెప్తున్నా, తను బుజ్జమ్మ జోలికి వెళ్ళకూడదు అంటూ వార్నింగ్ ఇవ్వగానే పిల్లలు కూడా మిస్సమ్మని తిట్టినట్టు యాక్టింగ్ చేస్తారు. దీంతో చాంబా ఎవరు తగ్గట్లేదు కదా అనుకుంటుంది. ఇంతలో నేటి ఎపిసోడ్ అయిపోతుంది.